Welcome to S1 Ampal Academy, Maths Faculty Srinivas Rao. Before classes we have completed polynomials. Polynomials before introduction chepam, different model sums and previous class previous polytechnical exams kuda complete chesamu. Okay, today we are starting about quadratic equations. Today we are starting quadratic equation. First, you know that quadratic expression. Already know that quadratic expression are polynomial. Quadratic expression quadratic polynomial okay చెప్పాను మీకు ముందు క్లాస్లో అది వస్తే ఇది ఈజీ అయిపోతాయి ఏం లేదు కాన్సెప్ట్ అలా ఇస్తాను జస్ట్ ద ప్రీవియస్ సమ్ చెప్పుకుందాం నెక్స్ట్ క్లాస్లో ఈరోజు ఈ హాఫ్ అన్ అవర్ క్లాస్లో మనం ఏంటంటే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ మనం ప్రీవియస్ సమ్ చేసుకుంటే ఒక ఉన్న సెక్షన్లో ఇది మనకి కంప్లీట్ అయిపోతుంది quadratic polynomial ఆర్ ఎక్స్ప్రెషన్ సో ఆల్రెడీ polynomial బిఫోర్ క్లాస్లో మనం విన్నాం కాబట్టి ఎక్స్ప్రెషన్ ఈజీ అయిపోతాయి నెక్స్ట్ వేరే డిఫరెంట్ టాపిక్ ఏం స్టార్ట్ చేద్దాం ఓకే రైట్ quadratic polynomial ఎక్స్ప్రెషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఇదే quadratic a not equal to 0 and b c belongs to real numbers, that is called a quadratic polynomial. Clear? So now next one is quadratic equation. Now what is the equation definition? Any polynomial or any expression is equal to 0 that is called a equation. So what is the equation? Ax square plus bx plus c is equal to 0. And same conditions are you already know that you have two roots are there. Suppose two roots are there. What are the roots? You can simplify. X is equal to minus b plus or minus root over 4ac by 2a. Now the roots that alpha is equal to minus b plus root over b square minus 4ac by 2a, and beta minus b minus root over b square minus 4ac by 2a. Clear? Now the alpha factorizing as factorizing ఉంటుంది రూట్స్ ఫైండ్ చేయడానికి జనరల్ అయినది ఫార్ములా కూడా ఉంటుంది అన్నమాట ఇది ఓకేనా ఇప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ ప్లాట్ ఆఫ్ రూట్స్ చెక్ చేసుకుందాం సమ్ ఆఫ్ ద రూట్స్ అండ్ ప్లాట్ ఆఫ్ రూట్స్ ముందు సమ్ ఆఫ్ రూట్స్ ప్లాట్ ఆఫ్ రూట్స్ ఓకే ఇక్కడ చూడమ్మా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c కు 0 కదమ్మా ఏ నాట్ ఈక్వల్ 0 కంపల్సరీగా అందుకే ఎగ్జాంపుల్ మీకు ఇవ్వలేదు కదమ్మా ఇదిగోండి 2x స్క్వేర్ is equal to 0 is also quadratic equation. అదే ఇది ఈక్వేషన్ అమ్మా అదే లేకపోతే 2x ప్లస్ 5 is not a quadratic equation. దీనికి నెక్స్ట్ టర్మ్ లేదు నెక్స్ట్ స్క్వేర్ టర్మ్ ఉండాలి కంపల్సరీగా quadratic equation అంటే x స్క్వేర్ టర్మ్ ఉండాలి ఉంటేనే quadratic equation. ఒక టర్మ్ ఉన్నా పర్లేదు ఎందుకంటే bc 0 అయినా పర్లేదమ్మా ఏ నాట్ ఈక్వల్ టు 0 bc belongs to r ఏబిసి రియల్ నెంబర్ అవ్వాలి కానీ ఏ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి బీసీ 0 అవ్వచ్చు లీనియర్ అయిపోతుంది క్వాడ్రాటిక్ అవ్వదు ఓకేనా లీనియర్లో కండిషన్ ఏంటి ఏఎక్స్ ప్లస్ బి ఏ నాట్ ఈక్వల్ టు 0 అమ్మన్నది ఏ 0 అయితే లీనియర్ కూడా కాదు కాన్స్టెంట్ వచ్చేస్తుంది ఏ 0 అయితే అనుకున్నా మన కాన్స్టెంట్ వస్తుంది లీనియర్లో ఎక్స్ టర్మ్ ఇంపార్టెంట్ క్వాడ్రాటిక్లో ఎక్స్ స్క్వేర్ టర్మ్ కంపల్సరీ ఇంపార్టెంట్ ఓకే అది తెలుసుకోండి ఓకే రూట్స్ వచ్చిద్దాం రూట్స్ ఏంటంటే మనకి సమ్ ఆఫ్ రూట్స్ చేద్దామా alpha plus beta direct చేద్దాం ఏమన్నా 2a కామన్ LCM minus b plus 3 over
బీ స్క్వేర్ 4 బీ స్క్వేర్ 4 క్యాన్సిల్ అయిపోతే మైనస్ 2b బై 2a అంటే మైనస్ b బై a మైనస్ b బై a ఇది సమ్ ఆఫ్ రూట్స్ మైనస్ b బై a. అదేవిధంగా ప్రోడక్ట్ రూట్స్ కూడా డిస్కస్ చేద్దాం. ప్రోడక్ట్ రూట్స్ చూడమ్మా, ఇది a ప్లస్ b a మైనస్ b కదా, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ by 2 into 2a 4a square. Clear? అంటే minus b square root 2 cancel minus b square plus b square అయిపోతుంది కదమ్మా, plus 4ac by b square cancel 4ac by 4a square 4 cancel, what is that? c by a. ఇది తెలియదు. సమ్ ఆఫ్ రూట్స్ ఇది b minus b by a, ప్రోడక్ట్ రూట్స్ c by a. క్లియర్? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తే రూట్స్ ఫైండ్ చేయాలి. అది రూట్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటుందమ్మా. ఇప్పుడు దీని మీద సమ్లో చేద్దాం. సో క్వశ్చన్ ఎలా వస్తుంది దీనికి, ఫైండ్ ద roots of x square minus 5x plus 6 is equal to 0. Two types of చేయొచ్చు. సొల్యూషన్ ఈ మోడల్ కలిగితే మనకి ఫస్ట్ x square minus 5x plus 6 ఫ్యాక్టర్ చేద్దాం. 6 కదమ్మా, 6 అంటే 6 ఇంటి మనం 3 ఈ సాటిస్ఫై అవుతుంది. సో x square minus 3x 0, x కామన్ తీసుకుంటే x minus 3 minus 2 కామన్ తీసుకుంటే x minus 3 is equal to 0. So x is equal to 2 and alpha is equal to 2, beta is equal to 3. Clear? అదొక మెథడ్. నెక్స్ట్ మెథడ్ అదే సెకండ్ మెథడ్ x square minus 5x plus 6 is equal to 0 compared to ax square plus bx plus c is equal to 0, a is equal to 1, b is equal to minus 5, c is equal to 6. Now x is equal to minus 3 plus some root over 2a minus b plus minus and minus plus అయిపోతుందమ్మా, b square minus 4ac 2a 25 minus 24 25 root 1 కదమ్మా, root 1 by 2 అంటే x is equal to 5 plus 1 by 2 5 minus 1 by 2 6 by 2 3 అవుతుంది. x is equal to 5 minus 1 4 by 2 1.
and therefore alpha is equal to 2, beta is equal to 3. Two roots here. Factor చేయొచ్చు ఈ ఫార్ములా each and everything quadratic equation you can find the root use this method. ఏ quadratic equation అయినా ఈ మెథడ్ సాటిస్ఫై అవుతుంది. ఈ మెథడ్ సాటిస్ఫై అనేది రాదండి. సాటిస్ఫై కొన్నిటికి వస్తే కొన్నిటికి రాదు. క్లియర్. ఇదే క్వశ్చన్లోని సమ్ ఆఫ్ రూట్స్ ఏమవుతామా? సమ్ ఆఫ్ రూట్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ కదమ్మా 5/1 అంటే 5 కదా. చూడండి రూట్స్ 3 2 + 3 కదా. సమ్ ఆఫ్ రూట్ 2 + 3 5 వచ్చిందా లేదా? అది రెండు మెథడ్లో యాడ్ చేస్తాను. అంటే ప్లాట్ ఆఫ్ రూట్స్ హాఫ్ అండ్ డివైడ్ అవుతామా 3/a. ఇక్కడ హాఫ్ అండ్ డివైడ్ అయితే 2 × 3 కదా. 2 × 3 c ఎంత అవుతామా 6 వచ్చింది కదా. 6/1 ఉండాలి. 6 is equal to 6 వెరిఫై అవుతుందా? సమ్ ఆఫ్ రూట్స్ రూట్స్ 2, 3 కదా. మనం యాడ్ చేయండి 2 + 3 5 వచ్చింది కదా. సమ్ ఆఫ్ రూట్స్ ప్లాట్ ఆఫ్ రూట్స్ 2 × 3 6 కదా. ఇప్పుడు ఫార్ములా చేయండి డైరెక్ట్గా. సమ్ ఆఫ్ రూట్స్ మైనస్ b బై a మైనస్ అని తిరిగి కదా మైనస్ తక్కువ ప్లాట్ ఆఫ్ రూట్స్ c బై a c అంటే 6 కదమ్మా 6/1 అలా చేయొచ్చు. అంటే మనం బిఫోర్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఫార్ములాకి సమ్మరీ సమ్ ఏంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు రూట్స్ ఫైండ్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. అండ్ సమ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ సమ్ ఆఫ్ ద రూట్స్ ప్లాట్ ఆఫ్ రూట్స్ ఫైండ్ చేయడం కూడా చేస్తాం. 2 మోడల్స్ ఫాలో అయ్యాయి. నెక్స్ట్ వన్ రూట్స్ ఆర్ గివెన్ యూ కెన్ ఫార్మ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అది కాన్సెప్ట్. ఏం లేదు 2 కాన్సెప్ట్ కదా. నెక్స్ట్ నేచర్ ఆఫ్ రూట్స్ ఉంటుంది అన్నమాట. అంటే మూడే ఉంటాయి. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్ గివెన్ యూ కెన్ ఫైండ్ ద రూట్స్ బై యూజింగ్ దిస్ ఆర్ దిస్ మెథడ్ అండ్ సమ్ ఆఫ్ రూట్స్ ప్లాట్ ఆఫ్ రూట్స్ ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ roots are given you can find the quadratic equation as second concept. Third concept edama third concept nature of the roots kada manaki samam avutayi ante quadratic equation manaku meekunna syllabus easiest ga vache questions mana quadratic equation polynomials equal 0 ఉండదు quadratic equation equal 0 ఉండదు అదే డిఫరెన్స్. క్లియర్. నెక్స్ట్ వన్ వెళ్దాం. Next concept. Next one is the quadratic equation. The quadratic equation having the roots are alpha comma beta. The quadratic equation having the roots alpha beta అయితే ఫార్ములా x square minus alpha plus beta of x plus alpha beta. అంటే ఎలా రాసుకోవచ్చు? డైరెక్ట్గా ఇది ఒకటి ఉందమ్మా x minus alpha x minus beta is equal to 0. ఇది మల్టిపుల్ చేసుకుంటే x square minus x plus alpha plus beta plus alpha beta is equal to 0. ఇది యూజ్ చేసుకోవచ్చు, ఇదే యూజ్ చేసుకోవచ్చు. రూట్స్ వస్తాయి. రూట్స్ ఇచ్చినప్పుడు కెన్ ఫైండ్ ద quadratic equation. క్లియర్. In formula by example, suppose roots are, question is find quadratic equation roots are 7, 5. Solution alpha is equal to 5, beta is equal to 7. ఇప్పుడు కూడా ఆల్ఫా లెస్ దాన్ బీటా తీసుకుంటామా? ఏదో రూల్ ఫాలో అవ్వాలి కదా. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఉంది కదా. ఇప్పుడు ఈక్వేషన్ ఏమమ్మా x² minus alpha plus beta of x
ఆల్ఫా ఇంటూ బీటా కదా 0 కదా ఎక్స్ స్క్వేర్ 7 ప్లస్ 5 అలానే పర్లేదు 7 ఇంటూ 5 ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x x square minus 12x plus 35. X square minus 12x plus 35 equal to 0. X square minus 12x plus 35 is equal to 0. ఇది మనకి క్వాడ్రిక్ ఈక్వేషన్ రూట్స్ ఇచ్చినప్పుడు ఓకే అండి. అప్పుడు నెక్స్ట్ టైం ఒక చూద్దాం. నెక్స్ట్ టైం ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ quadratic equation roots are 7 plus or minus root 5. 7 plus or minus root 5 చేద్దాం. ఇప్పుడు quadratic is 7 plus or minus root 5. ఓకే అంటే let alpha solution ఏంటేమా let alpha is equal to 7 minus root 5 beta is equal to 7 plus root 5 alpha plus beta చేయడమా 7 root 5 plus 7 14 alpha into beta my a plus b into a minus b alpha is beta gamma arrange చూసుకోవచ్చు 7 square 49 5 square root 5 49 minus 5 నమ్మా 44 కదా రైట్ 40 alpha into beta 7 square minus root 5 whole square 5 కదా so 44 equation is equal to x square minus sum of roots 14x plus 44 equal to 0. 14x plus 44 equal to 0 is a quadratic equation. If alpha beta are roots of quadratic equation x square plus bx plus c, then find the values of following. Then find the value of first one 1 by alpha plus 1 by beta. Second one 1 by alpha square plus 1 by beta square. Third one alpha power minus 2 plus beta power minus 2. ఈ వాల్యూ ఫైండ్ చేద్దాం. అంటే ఈ రెండు ఒకటే కదా ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అన్న వాల్యూ ఓకేనా. alpha square beta plus beta square alpha value 3 equations ఉంటాయి. సో ఓకే ఈ 3 equations లో డేటా ఏంటంటే మనకి alpha beta given that alpha beta roots of x square plus bx plus c is equal to 0 అంటే alpha plus beta is equal to minus b by a. Alpha and beta is equal to c by a. Clear? So, मैं first bit लेना मुझे 1 by alpha plus 1 by beta. Alpha beta LCM देता हूँ. m beta plus alpha. Sum of the roots minus b by a, product root c by a. a होता है minus b by c.
ఇది ఫస్ట్ బిట్ కాన్సెప్ట్. సెకండ్ బిట్ ఎక్కడ చేద్దాం. సెకండ్ బిట్ ఏమో మనకి 1/α² ప్లస్ 1/β². ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. ఆల్ఫా స్క్వేర్ పోతే బీటా స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్. బీటా స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్. అంటే వాల్యూ ఏమవుతుందా, ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ వాల్యూ మనకు తెలియదు కదండి. ఫార్ములా ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. ఫార్ములా ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2α బీటా. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ a square plus b square formula a plus b whole square minus 2ab. So alpha plus beta whole square minus b by a whole square minus 2c by a by alpha beta whole square. Alpha beta c by a whole square. So మనకి b square by a square minus 2c by a c square by a square. LCM మనకి b square minus 2ac by a square by c square cancel అవుతుంది. ఆన్సర్ మనకి ఏమొచ్చిందమ్మా, b square minus 2ac by c square. దీని ఆన్సర్ అదే ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ బిట్ ఇందులో థర్డ్ వన్ ఆల్ఫా స్క్వేర్ బీటా బీటా స్క్వేర్ ఆల్ఫా. ఆల్ఫా బీటా కామన్ తీసుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ఇంటూ బీటా సి బై ఏ minus bc by a square. The values ఇలా మనకి రిలేషన్ సమ్స్ ఇస్తాము. ఓకేనా, కాన్సెప్ట్ సమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ వన్, ద లాస్ట్ కాన్సెప్ట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద రోడ్స్. నేచర్ ఆఫ్ ద రోడ్స్. Next, the last concept is nature of roads or behavior of roads. Nature of the roads based on the delta. Delta is called discriminant. Delta is called a b square minus 4c discriminant అంటారు. ఇది మీద బేస్ ఉంటుంది. ఫస్ట్ వన్ delta is equal to 0 అయితే roots are real numbers and equal అవుతాయి. delta less than 0 అయితే roots are imaginary high వస్తుందమ్మా. నెక్స్ట్ delta greater than 0 వస్తే ఫస్ట్ కేసు అవుతుంటుందేమో, సెకండ్ కేసు ఉంటుంది. delta greater than 0 is a perfect square. Perfect square స్క్వేర్ అయిందంటామా. రూట్స్ వేస్తున్నాము. అదే నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయిందనుకోండి,
నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే రూట్స్ ఆర్ ఇర్రేషనల్ షార్ట్స్ వస్తాయి. ఇలా రేషనల్ నెంబర్ ఏమొస్తాయి -2/3 ఏదో వస్తాయి కదా. ఇదైతే 2 + √3 2 - √3 ఇర్రేషనల్ నెంబర్స్ వస్తాయి. మీరు b square minus 4 is called a discriminant. Delta equal 0, roots are real and equal. Delta less than 0, roots are imaginary. Delta greater than 0, two cases are there. Perfect square, roots are rational numbers. Not a perfect square, roots are irrational numbers. Clear? Check those. It also saying question is find the nature of roots. First one is x square minus 5x plus 6. Delta b square minus 4ac. b square 25. 5 minus 5 whole square 25. 25 minus 24, that means 1, greater than 0. Therefore, roots are, what is that? Roots are, it is a perfect square, it is also perfect square. Roots are real and different. Roots are real and different. Roots are real and different. It is a rational numbers. చెప్పండి డెల్టా గ్రేటర్ దాన్ 0 అయితే మనకి ఏం చెప్పమ్మా, గ్రేటర్ దాన్ 0 అయితే రియల్ అవుతాయి, నాట్ ఈక్వల్ అవుతాయి. ఓకే, మరి రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్ రియలే కదా. డెల్టా గ్రేటర్ దాన్ 2 కండిషన్ చెప్పాం. ఇట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, ద రూట్స్ ఆర్ రేషనల్. ఇట్ ఇస్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, ద రూట్స్ ఆర్ ఇర్రేషనల్. మరి రియల్ నెంబర్లో రేషనల్ ఉంటుంది, క్యూ ఇర్రేషనల్ కూడా ఉంటుంది కదా, క్యూ డాష్. రియల్ నాట్ ఈక్వల్. అదే డెల్టా ఈక్వల్ టు 0 అయిపోయింది అనుకున్నామా, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అయిపోయి. ఇది నేచర్ ఆఫ్ ద రూట్స్ నెంబర్. ఓకే, దీనికి సంబంధించిన సమ్స్ కూడా నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకొని ఫాలోడ్ బై పార్ట్ క్వశ్చన్ కూడా రేపు డిస్కస్ చేద్దాం. ఓకే, బాయ్ అమ్మా, థ్యాంక్ యూ. ప్లీజ్ డౌన్లోడ్ SRM Academy యాప్.